హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి CBT1 ఎగ్జామ్కి ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీ రెస్పాన్స్ సీట్ అనమాట, మీ ఆన్సర్ సీట్. మీరు ఏ ఆన్సర్ పెట్టారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీకు ఎంత స్కోర్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు, రా స్కోర్. ఓకే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే మీరు ఏదైనా అఫీషియల్ రైల్వే బోర్డు వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మీ హాల్ టికెట్ కోసం లింక్ ఉంది కదా, సేమ్ లింక్. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ ఆన్సర్ కీ అని ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆన్సర్ కీ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీ క్వశ్చన్స్ మొత్తం కనిపిస్తాయి, మీకు వచ్చిన పేపర్. ఓకే, పక్కన గ్రీన్ కలర్లో ఉన్నవి కరెక్ట్ ఆన్సర్, ఇక రైట్ సైడ్ మీరు మీ చూసిన ఆన్సర్ అంటే మీరు ఏ ఆన్సర్ పెట్టుకున్నారని చూపిస్తుంది. ఓకేనా, దాన్ని బట్టి మీరు మొత్తం ఎన్ని కరెక్ట్గా పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు కాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా, దాన్ని బట్టి మీ స్కోర్ వస్తుంది. మీరు రాంగ్ పెట్టిన దానిలో 1/3 నెగిటివ్గా పోతాయి. సో మొత్తం మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, మీకు ఏదైనా క్వశ్చన్ రాంగ్గా ఉంది, వాళ్ళు ఆన్సర్ రాంగ్ ఇచ్చారు అనుకుంటే మీరు అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు. ఓకేనా, ఆ క్వశ్చన్ నెంబరు తర్వాత దానికి సంబంధించిన ఈ ఐడి ఎంత తీసుకొని మీరు ఇక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఓకేనా, ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు రాంగ్ ఇచ్చారు అనుకుంటేనే మీరు పెట్టండి, లేకపోతే పెట్టొద్దు. ఓకేనా, అయితే మీరు అందరూ కూడా స్కోర్ అయితే చెక్ చేసుకోండి. ఇది కేవలం స్కోర్ మాత్రమే. ఓకే, పర్సంటేజ్ స్కోర్ కాదు, నార్మలైజ్డ్ స్కోర్ కూడా కాదు. ఈ అబ్జెక్షన్స్ అన్నీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆన్సర్స్ అన్నీ ఓకే అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా పెడతారు. ఓకేనా, అన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత అప్పుడు మీకు స్కోర్స్ అనేది పబ్లిష్ చేస్తారు. ఓకే, అందరూ కూడా లాగిన్ అయితే చూసుకోండి. యాక్చువల్గా ఉదయాన్నే నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను, కీ ఓపెన్ అయిన వెంటనే అప్పుడు ఇక్కడ రెస్పాన్స్ సీట్ అని ఉండేది. ఇప్పుడు మళ్ళీ తర్వాత వెబ్సైట్ ఆగిపోయింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది, ఇక్కడ ఆన్సర్ సీట్ అనేది మార్చారు. ఓకేనా, ఆన్సర్ కీ అని మారింది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరూ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. థ్యాంక్ యూ, అందరూ కూడా ఆల్ ది బెస్ట్.